వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం జిల్లా సమస్యలు ఆద్యంతం తెలుసునని, అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ గెలవాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. మోడీ, జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. అయోధ్య నుండి భద్రాచలం వరకు, అయోధ్య వరకు కారిడార్ తీసుకొని వస్తానని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న తాండ్ర వినోద్రావుతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు హీటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మాత్రం బరిలో దిగేందుకు కూడా ప్రధాన పార్టీలైన ఇటు కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు కూడా పరిస్థితి ఉన్నది. ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ నుంచి మాత్రం ఇంతవరకు టికెట్ మనకు కన్ఫర్మ్ చేయలేదు. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం నామనాగేశ్వరరావు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నాడు. అదేవిధంగా ప్రధానంగా చూస్తుంటే ఎప్పటి నుంచో బీజేపీ ఎవరు టికెట్కి వస్తా అని చెప్పి చాలామంది ఆశావాలు ఎదురుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా అయితే ఒక పారిశ్రామికవేత్త తాండ్ర వినోద్ కుమార్ టికెట్ రావడం పట్ల ఇటు కార్యకర్తల్లో మంచి జోష్ ఉంది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు తాండ్ర వినోద్ కుమార్ ఉన్నారు. సార్, ముందుగా మీకు 4 Sides తరఫు నుంచి శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు పారిశ్రామికంగా ఉండి చాలామంది టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మీకు బీజేపీ టికెట్ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో అమిత్ షా గారు, నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు వారు చాలా ఆలోచించి నన్ను పిలిచి ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు నేను చాలా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా న్యాయం చేయవచ్చు, మనం వారి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎలా ప్రజలకు వెళ్ళి ప్రజలకి మనం ఏం చేయగలుగుతామో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఒక అగ్రగామి, ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశం వెళ్తున్నప్పుడు మన వంతు కృషి మనం ఏం చేయొచ్చు అని ఇన్స్పైర్ అయినప్పుడు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు నేను మా పెద్దలకి కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయినప్పుడు వారికి నేను హామీ ఇచ్చింది ఏంటి అంటే, ఒక సైనికుడిలా నరేంద్ర మోడీ గారి సైన్యంలో పనిచేస్తాను. ఏ అవకాశం వచ్చినా అది శ్రద్ధగా చిత్తశుద్ధితో చేస్తా అన్న వారు ఈ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మీరు వెళ్ళి ప్రజలకి నరేంద్ర మోడీ గారు ఏదైతే చేస్తున్నారో అది మీరు ప్రజలకు అందిస్తా అని మీరు వారి విశ్వాసం తీసుకొని మీరు వారి ఓటు మీరు నార్మల్గా చాలామంది మాకు ఓటేయండి అని అంటారు తప్ప మాకు ఎందుకు వేయాలి, అసలు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పి వాడిని కన్విన్స్ చేసే ఓటేసుకునే పద్ధతి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. సో మేము గత 2 నెలల నుంచి కూడా మేము చేసింది ఏంటి అంటే, ఏ విధంగా మనం ప్రజలలోకి వారి సమస్యలు ఏంటి, ఇక్కడ నుంచి ఆపర్చునిటీస్ ఏంటి, ఈ లింక్ కేంద్రానికి, సెంటర్కి, స్టేట్కి లింక్, అక్కడ ఉన్న ఫండ్స్ ఇక్కడికి రావాలంటే ఏం ఉండాలి, వడ్డించేటోడు మనవాడు ఉంటే అక్కడ ఏమున్నాయో అక్కడ మనకు వస్తాయి, అసలు వడ్డించేటోడు లేకపోతే ఎట్లా వస్తాయి అనేది ప్రజలు ఆలోచించి వారు కూడా చైతన్యవంతులు. ఖమ్మం జిల్లా వాళ్ళు ఈసారి మాత్రం దృఢంగా నిశ్చయించుకున్నారు. అడగంది అమ్మైనా పెట్టదు, అడిగేవాడు లేకనే ఇట్లాంటివి అవుతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయి అది వారు తెలుసుకొని వారు ఈసారి మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కేంద్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ ఇక్కడ కూడా ఉంటే అడగడానికి మాకు ఒక పర్సన్ ఉంటారు, అడగడానికి మాకు హక్కు ఉంటుంది, వారి బాధ్యత ఉంటుంది అని ఈసారి ఖమ్మం పార్టీ వికసిస్తుంది. 100% ఈసారి ఖమ్మం రిప్రజెంటేటివ్ ఒక బీజేపీ ఎంపీ. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పోటీ పడుతున్న నేపథ్యంలో బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పినట్టు బీజేపీ పార్టీ కేంద్రంలో 3వసారి వస్తుంది. ఆ సిచ్యువేషన్ దాటి నెక్స్ట్ 100 డేస్లో ఏం చేయాలనేది మోడీ గారు ఆ పని మీద ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వారు ఆ పని మీద ఉన్నారు.
మరి మన ఖమ్మంలో కూడా మరి రిప్రజెంటేటివ్ ఉంటే మరి అవన్నీ మనం కూడా అందుతాయి కదా. ఇన్ని రోజులు జరగంది ఏంటి? అక్కడ ఎన్ని ఫండ్స్ ఉన్నా, ఎన్ని స్కీమ్స్ ఉన్నా ఇక్కడికి ఎంతమందికి తెలుసు? కాబట్టి మనం గనక ఈసారి ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి గెలిస్తే అక్కడ ఉన్న స్కీమ్స్, ఫండ్స్ అన్నీ తీసుకొస్తాడని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. గతంలో మోడీ గారు చాలా అడ్వాన్స్ డబల్ బెడ్రూమ్స్ కానీ, స్కీమ్లు కానీ, ఇంకా రైతు బంధు ఇటు విషయంలో కూడా హెల్ప్ చేస్తాను ఇంతవరకు చేయలేని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్న ప్రశ్న దీనికి ఏం చెప్తారు? దీనికి మనకున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ఏ స్కీమ్ అయినా ఏదైనా కేంద్రం ఉంది. ఇప్పుడు ఏ రిప్రజెంటేషన్ లేని ఖమ్మంలో 12,000 కోట్లతోటి గ్రీన్ కారిడార్స్ కానీ అది కానీ ఎవరు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. కాబట్టి దీనికి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కడ లేకపోయినా వారు చేసే వ్యక్తిత్వం కానీ ఇది కానీ ప్రధానమంత్రి గారు చాలా లిబరల్, అడగని అమ్మైనా పెట్టదు. కాబట్టి వారు ఈ పార్టీనా మన పార్టీనా ఆ పార్టీ అని వారు అన్నారు. ఎవరైతే అడుగుతారో చిత్తశుద్ధితో చేస్తారో ఆ ఫండ్స్ మిస్యూజ్ చేయరని వారికి నమ్మకం ఉంటే 100% కరెక్ట్గా ఉంటే ఇస్తారు. కాకపోతే ఇక్కడ అడిగేటోడు లేడు. మనం అనేది ఏంటి అంటే మేము ఖచ్చితంగా మా ప్రజలు, నేను ఇక్కడ పెరిగినోడిని, ఇక్కడ ఈ వాతావరణంలో నాకు బాగా తెలుసు. సన్ ఆఫ్ ద సాయిల్ నేను. ఈ ఇక్కడ సమస్యలు అన్నీ నాకు అవగాహన ఉంది. నేను అగ్రికల్చరిస్ట్ని, నాకు వ్యవసాయం ఉంది. ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చా కాబట్టి నాకు ఐడియా ఉంది. సో దీన్ని ఇక్కడ ఉన్న సమస్యలు ఇక 2 విషయాలు, ఇక్కడ కింద నుంచి పైకి ఇక్కడ ఉన్న సమస్యలు పైకి తీసుకెళ్ళడం, పై దగ్గర ఉన్న అవకాశాలు కానీ నిధులు కానీ ఇక్కడ ఇదేయడం, ఈ 2 చేయాలంటే ఒక బీజేపీ రిప్రజెంటేటివ్ ఎంపీ కింద ఇక్కడ ఉండాలి. అంటే ఖమ్మంలో ప్రధానంగా గతంలో గతం చూసుకుంటే ఖమ్మంలో చాలా మంది బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేశారు. కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఒకే ఒక సీటు మాత్రం గెలిచాడు. అంటే బీజేపీకి ప్రజలు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు అనుకుంటారు? ఇప్పుడు దీనికి ఒకటే చెప్తా, మణిపూర్లో, త్రిపురలో నార్త్ ఈస్ట్ ఏరియాలలో ఒకప్పుడు బీజేపీ ఎక్కడుండే, ఇప్పుడు బీజేపీ ఎక్కడుంది? ఇదంతా ఎలా వచ్చింది? ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విశ్వసించి వారు కనుక మా దగ్గర కూడా ఉంటే అభివృద్ధి అవుతుందని వారు అనుకున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఎంత ఫండ్స్, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ అవుతున్నాయి, దానికే నిదర్శనం. ప్రజలు ఇందాక చెప్పిన ఖమ్మంలో కూడా చాలా చైతన్యవంతులు. అక్కడ లాంటి ప్లేసెస్లోనే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మన దగ్గర ఎందుకు రావద్దు? అసలు మనం ఏం పాపం చేసినాం? మనం కూడా ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కూడా మా దగ్గర కూడా అందుతాయి. ఇది ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఇష్యూ. ఇది మన ఖమ్మం కోసం, మన ఖమ్మం అభివృద్ధి కోసం వారు నమ్ముతున్నారు. కాబట్టి ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈసారి మాత్రం బీజేపీ ఇక్కడ రావాల్సిందే అని వారు విశ్వసిస్తున్నారు. ప్రధానంగా ఉన్న ఇటు కాంగ్రెస్ కానీ అదే బీఆర్ఎస్, ఈ 2 పార్టీలు ఎదుర్కొని ప్రజల్లో ఏం చెప్తారు మీరు బీజేపీ కలవాలంటే? ప్రజల్ని ఒక్కటే కోరేది, ఇప్పుడు భారతదేశం ఒక 5th బిగ్గెస్ట్ ఎకానమీ నుంచి 3rd బిగ్గెస్ట్ ఎకానమీకి వెళ్తున్న తరుణంలో అనేక వందల వేల అవకాశాలు ఉన్నాయి. అట్లాంటిది అన్ని మొత్తం ఖమ్మంలో కూడా ఆ ఫండ్స్ కానీ, స్కీమ్స్ కానీ, వారికి ఉన్న విజన్ కానీ మన మీద దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో పాట మనకు వస్తుంది. మీరు చూస్తే గత 10 సంవత్సరాలలో ఎంత వచ్చింది. ఇప్పుడు గనక మేము విశ్వసిస్తున్నాం, ప్రామిస్ చేస్తున్నాం. అక్కడ ఎన్ని ఫండ్స్ కనుక మనకి అవకాశం ఉంటే అన్ని ఫండ్స్ ఖమ్మంకి తెచ్చి అన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, గతంలో 10 సంవత్సరాలు ఎన్ని ఇండస్ట్రీస్ అయినాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత వచ్చినాయి, ప్రభుత్వ నిధులే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కూడా ఉన్నాయి కదా. నాకున్న కాంటాక్ట్స్ తోటి, నాకున్న అనుభవంతో డెఫినెట్గా ప్రభుత్వ నిధులే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇక్కడికి తీసుకొస్తా అని నేను హామీ ఇస్తున్నా. ఇంకా మొత్తం చూసినట్టయితే
ఖమ్మం జిల్లాలో మాత్రం చాలామంది పోటీ ఆశావాహుల నేపథ్యంలో మాత్రం తాండ్ర వినోద్ కుమార్కి టికెట్ రావడం పట్ల చాలా సంతోషం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బీజేపీని మాత్రం గెలిపించాలనుకుంటున్నారు. ఏదైతే సెంట్రల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అనేక వాగ్దానాలు చేసి ప్రపంచంలోనే ఒక నెంబర్ 1గా ఉన్న మోడీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మోడీ గెలుస్తారని, అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సీటు కూడా తనను గెలిపిస్తే మాత్రం ఖమ్మం జిల్లా అనేక నిధులు తీసుకొచ్చి కూడా అనేక అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తాండ్ర వినోద్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి.